బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం శాంతియుతంగా చర్చిలో ప్రార్థన చేసుకుంటున్న క్రైస్తవులపై కొందరు ఆకతాయిలు మద్యం సేవించి వారిని గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు క్రైస్తవ ఐక్య నాయకులు బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బర్నబాస్ మాట్లాడుతూ, దేశంలో క్రైస్తవులు శాంతియుతంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ప్రార్థనలు చేసుకుంటున్నారని తెలిపారు. అయితే కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా క్రైస్తవులపై దాడులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇప్పటికే బుచ్చిరెడ్డిపాలెంలో ఇది రెండో దాడి అని చెప్పారు. శాంతియుతంగా ఉన్న క్రైస్తవులు తిరగబడితే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. శాంతియుతంగానే తాము తమపై దాడి చేసిన వారిపై తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడులు ఆగకపోతే జిల్లాలో మహా ఉద్యమం చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకుని వెళ్తే ఆయన సానుకూలంగా స్పందించి దాడికి పాల్పడ్డ ఆకతాయిలపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. బాధితుల డిమాండ్ ప్రకారమే తాము ముందడుగు వేస్తామన్నారు. ఎవరో ఇబ్బంది పెట్టారని అందరిపై దాడులకు పాల్పడడం సరికాదు అన్నారు. ఇటీవల యూట్యూబ్ ఛానల్స్ చూసి ఇలా హీరోయిజం అనుకుని దాడులకు తెగబడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇకపై ఇలా దాడికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రార్థనలో ఉంటే ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము. వచ్చారు, సౌండ్ తగ్గించండి అని అన్నారు. అయ్యా తగ్గించలేను ఆయన, నువ్వు వెళ్ళు అని అన్నారు పాస్టర్ గారు. అయినా మళ్ళీ వచ్చాడు, నువ్వు సౌండ్ తగ్గిపోతే నీకు మామూలుగా ఉండదు, సౌండ్ బాక్స్ని పగల కొడతాను, నిన్ను కొడతాను అని అన్నారు. అయ్యా నువ్వు తాగేస్తున్నావు ఆయన, నువ్వు వెళ్ళమ్మా అనుకున్నాను. ఆ అబ్బాయి బయటకు వచ్చి ఎవరెవరికో ఫోన్ చేసుకుని మళ్ళీ 6-7 మంది వచ్చారు. కర్రలు, కట్లు, ఇక్కడున్న డబ్బలు, ముక్కలు తీసుకుని వచ్చారు. వచ్చి అయ్యా స్టార్ట్ చేయాలి. ప్రభుపేట అందరికీ నా వందనాలు. ఇక్కడ అంతకుముందు కూడా ఒక దాడి జరగడం జరిగింది. రాత్రి అయితే రాజేష్ వాళ్ళ చర్చిలో అతను ఒక ప్రెస్లో ఉన్నాడు, ఒక లాయర్గా పనిచేస్తూ దేవుని సేవ చేసుకుంటూ ఉంటే అక్కడెక్కడో బాడుకున్నారు. కనీసం అది ఉండేది చిన్న యాంప్. అది వాళ్ళు ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటే ఒక 10 మంది 11 మంది దాకా వచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా కాళ్ళతో చేతులతో కొట్టుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్ళి ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతూ ఉంది. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా అపూర్వమైన నమ్మకం ఉంది. కేసు పెట్టడం, కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. వాళ్ళని కానీ కఠినంగా కానీ శిక్షించకుండా ఉంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక మహా ఉద్యమాన్ని ఖచ్చితంగా క్రీస్తు దళం పేరిట దేవుని బలమే మన దళంగా ఒక దళం ఏర్పడ్డ ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడానికి, శాంతియుతంగా చేయడానికి మేమంతా సిద్ధమవుతాం. ఖచ్చితంగా వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దాని మీద మేమందరం కూడా పోతాం. ఖచ్చితంగా అన్ని సంఘాలలో, అన్ని గ్రూపుల్లో అంటే ఇంకొకసారి ఇటువంటిది జరిగితే శాంతియుతంగా ఉన్నాం కదా, శాంతిగా ఉన్నాం కదా అని చెప్పి ఉచితంగా ఊరికి ఇట్లా చేస్తూ ఉంటే వేరే విధంగా తీసుకోరావద్దని చెప్పి కూడా మేము చెప్తున్నాం వాళ్ళకి అందరికి కూడా. శాంతియుతంగానే దేవుని మీద ఆధారపడి మేము ఏ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి క్రైస్తవులు అంటే ఇంత చులకన భావం ప్రవర్తించి చేస్తే ఒక్కసారి కానీ వాళ్ళందరూ కానీ తిరగబడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి అంటే శాంతియుతంగానే అనేది కూడా వాళ్ళు గుర్తించాలా. ఈ మధ్య ఒక 5-6 మంది యూట్యూబ్లో జనాల్ని రెచ్చగొట్టడం వల్ల ఏదో హీరోలు అయిపోతామని చెప్పి వచ్చి చేసే దాంట్లో ఆ భాగంగా ఇది జరిగింది. ఇటువంటిది కానీ మొన్న ఒకటి జరిగింది. ఇటువంటిది కానీ పూర్తి స్వేచ్ఛ, నీ మతాన్ని ఆచరించి పరమతాన్ని గౌరవించు 30లో ఉంది యాక్ట్ ప్రకారం. ఎవరైనా కూడా వాళ్ళ మతానికి సంబంధించి ప్రచురించవచ్చు. కాబట్టి నీకు ఇబ్బంది అయితే చెప్పండి. అది కూడా వాళ్ళు ఎవరో 3 మతాలలో ఎవరో ఒకటి చేస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా. దాన్ని బేస్ చేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం అనేది ఎవరికి కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా మనమంతా ఈ మతాల ముసుగులో నుంచి పక్కకు వచ్చి మనుషులను గుర్తించి ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకొని పరమతాన్ని గౌరవిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళని మరొకసారి చెప్తున్నాం, వీళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము.
ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేమంతా కూడా నడుచుకుంటాం. వీళ్ళకి న్యాయం జరగకపోతే యూతుల్లోకి రావడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ నా వందనాలు. ప్రైజ్లార్డ్. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.